ఈ గోవర్ది కన్నా ఫస్ట్ ఈ తూరి ఐపీఎల్ షెడ్యూల్ కి సీటీలేసినోన్ని పాత చెప్పుతో సపరియాల చూడే. వారని ఏంది తమ్ముడు ఇప్పుడేమైందని అంత రానా సీరియస్ అవుతున్నావు? లేకపోతే ఏందన్నా పోయి మనకే ఫస్ట్ మ్యాచ్ ఎత్తారా, గది కూడా గద్దోని బైతోని. యా మాటకు ఆ మాట జుర్ర తమ్ముడు, నిరుడంటే అదృష్టానికి గెలిచినాం. ఈ తూరైతే అదృష్టం మీద నాకు నమ్మకం లేనేలేదు జుర్రా. సందు దొరికినప్పుడల్లా సపరేయాల్సిందే, లేకుంటే అంతే సంగతి. ఏంది అర్ది కన్నా అదృష్టానికి గెలిచినామా? కెప్టెన్ అనాల్సిన మాట నాది. నిరుడు 2 బాలకి 12 జోపాలంటే జరిగి సపరిత్తి గదనే, గంతలేక మర్చిపోయినావా ఏంది? నిజమే కదనే పాండే భాయ్, నేను కూడా నిరుడు 2 తూర్లు లాస్ట్ లాంట దిడ్డంగా 6లు సప్పరిచి మ్యాచ్ని గెలిపితి, అంతలేక మర్చిపోయినావా ఏంది? ఇంకో తూరి లక్కు గిక్క నాకే మంచిగుండ చూడు. వారిని ఏంది రసీదు, మన దాంట్లో నువ్వు గతే వాటియా. ఆఖరికి మా విషయం ఈ గిట్ట అందరూ బౌలర్లే 6లు చూపుతున్నారు. యాదవ్గా గిల్లుగానికి మోటివేషన్ ఇస్తున్నా, వాడు ముందరనే సిఎస్కే అంటేనే దర్చుకుంటున్నాడు. హలో పాండ్య బ్రో, ఐపీఎల్ మేనేజ్మెంట్ కి పైసలు ఇచ్చి మరీ మాతో ఫస్ట్ మ్యాచ్ వేయించుకున్నావంట, నిజమేనా? వారిని నేనెందుకు పైసలు ఇస్తా జడ్డు? అయినా ఎవడైనా పైసలు ఇచ్చి పోయి మీ టీం వేయించుకుంటాడా చెప్పు? నిజమే జడ్డు, అందరంటుంటే ఏమనుకున్నా గానీ గా T20 వరల్డ్ కప్ గెలిపించిన వాళ్ళ నుంచి నేనంటే అందరూ దర్చుకుంటున్నారు. గసు వంటిది నేను సిఎస్కేలో ఆడుతున్నానంటేనే భయమే తెలని గా పాండ్య కూడా దర్చుకుంటున్నాడు పో. ఒరే అయ్యర్రోడా, నువ్వు మరీ అంత రానా ఎగిరెగిరి పడాకు. ఫస్ట్ నీకు కాలబెట్టిన పైసలకి న్యాయం చేయి. అయినా సిఎస్కే నీ వల్ల కాదు. ఏండ్ల తరబడి సిఎస్కే బండిని మన ధోని అన్న ఒక్కడే ఇగ్గుకొని వచ్చినాడు. ఈ మ్యాచ్ గెలిచి మన ధోని అన్నకి గిఫ్ట్ ఇయ్యాలా, జర మట్ట సంగాడాల చూడు. నువ్వు దాని గురించి ఎదారు చెయ్యనే చేయగాక జడ్డు బై. ఫస్ట్ మ్యాచ్లనే సెంచరీ జప్పరిస్తా, గా ధోని బైకి గిఫ్ట్ ఇస్తా చూడు. అందరూ గిఫ్ట్ అని లిఫ్ట్ ఎత్తకుంటే గదే చాలు. అయినా గీ తొక్కులు గిఫ్టులు కాదు, ఫస్ట్ ప్రాక్టీస్ మీద ధ్యాస పెట్టరి. గీ హార్దిక్ని నమ్మనికనే లేదు. ఫస్ట్ మ్యాచ్నే 1 సైడ్ చేసి మనమంటే ఏందో చూపెట్టాలో చూడరి. నువ్వైతే బొత్తిగా బుగిలేవడాకే ధోని బై. గా పాండ్య రషీద్ ఖాన్తో వచ్చినా తెవాటేతో వచ్చినా మావి గాని వెనకేసుకున్నా షమిని ఎంబడేసుకున్నా గీ తూరైతే నన్ను ఎవ్వరు ఆపలేరు చూడే. అసలే ఆకలి మీద ఉన్నా, నువ్వైతే టెన్షన్ పడాకు. నువ్వు కొంచెం ఉప్పు తగ్గి రాయుడు బ్రో. మా కాంతో గేమ్స్ ఆడితే చాలితే లెగిసిపోతాయి. మా తెవాటేగాడైతే తెల్లార్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. గట్టెనే మా షమి మావిగాడు మంచి రిధం మీద ఉన్నారు. ఇంకా మీతో ఆడైతే చెప్పు. గది కూడా చూద్దాం గానీ నువ్వైతే ఈ నడుమ మ్యాచ్లని బాగా ఇంపాక్ట్ చేస్తున్నావు చూడేకేను మామ. గల్లంక 9ల మీద టెస్ట్ మ్యాచ్లో సరైన టైంలో లాస్ట్ బాల్కి గెలిపితివి. వా అంటే ఏంది? గదే మళ్ళా చెప్పేది. ఈ తూరిగా హార్దిక్ పాండ్యా నిన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిపియాలని చూస్తున్నాడు. గట్టయితే నువ్వు బిగ్గర 2-3 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడలేవు. గీడ నువ్వేమో మీ ఓనిగాళ్ళందరూ వెనకేసుకొస్తున్నావు. వా ఏంది, నిజమేనా హార్దికు? గాలిగాడు నీకు నాకు పుల్లలు పెట్టాలని చూస్తున్నాడు. నువ్వు ఎదారి పెట్టుకోకుండా మ్యాచ్కి ప్రిపేర్ కాపో. నా హిట్టింగ్కి నీ గులియడం తోడైందనుకో, మనల్ని ఎవ్వడాపలేడు. వా ఏంది హార్దికు, సిఎస్కే మీద గెలుద్దామనే? గది జరిగే పని కాదు గానీ నా మాటిను. వారని బొమ్మ ఈడు గుడుత్తివే. అయినా నీకు ఏం తెలుసని ఊర్లుతున్నావు? నిరుడుగా సిఎస్కే మీద 2 తూర్లు గెలిచినాం. అందుకే చెప్తున్నా, దెబ్బతిన్న సింహాలు కాసుకొని కూర్చున్నాయి. నా మాటిని నా టిప్స్ తీసుకో, వాళ్ళకి ఆగా గెలుస్తారు. జస్ట్ 15 నూర్లు ఫోన్ పే కొట్టు, మంచి వేడి టిప్స్ చెప్తా. 15 నూర్లే కదని హార్దికు, టిప్స్ తీసుకుందాం. ముందరనే గల్లో డప్పట్టోళ్ళు అలీగాడు స్టోక్స్ గాడు చాలా మిడి మేళంగా ఫామ్ లో ఉన్నారు. గయ్యర్రోడైతే మా పిచ్చల మీద జోపలేడు, అది కాదు. గట్టెనే గాలి ఒక్క పొద్దులో ఉన్నాడు. ఇంకా వీని గేన్లతో యాడైతే చెప్పు. నువ్వైతే లైట్ తీసుకేయమామా. వారిని మీ కర్మ, కనీసం నువ్వైనా టిప్స్ తీసుకో జడ్డు. నిరుడు కప్పు కొట్టి చాలా యాటిట్యూడ్ మీద ఉన్నారు. నా టిప్స్ తో నేనంటే ఏందో అందరికి చూపిస్తా. అయినా మాకెందుకే టిప్స్ చెప్పు? మా దాంట్లో సొట్టలు బిడ్డలు జిమ్మే స్పింగ్ బౌలర్లే బొచ్చడు మంది ఉన్నారు. గట్టెనే లొడ్డపట్టు ఆల్రౌండర్లో మేమే మచ్చుకున్నాం. ఇంకా టిప్స్ ఎందుకు చెప్పు? నీ టిప్స్ వద్దు, ఏమొద్దు పో. సుత్వే బొమ్మ బాగైందే. మా మీద ఆస్ట్రేలియన్లకు టిప్స్ చెప్పి వానియాల నువ్వు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి పంపిత్తివి. మళ్ళా వన్డే సిరీస్ను కూడా గెలిపిత్తివి. ఇంకా గీ ఐపీఎల్లో నీ బిజినెస్ వర్కౌటే కాదు. నా మాటిని మూటెముల్లా సర్దుకొని కొంపకు పో. వారిని పంతో గీ బువామని చాలా తక్కువ అంచనెత్తున్నావు. పోతా, గట్టెనే సర్దుకొనే పోతా. ఐపీఎల్లో మీ అందరికి ఎంత లెక్కిస్తున్నారో అంత సర్దుకొనే పోతా చూడు. గీ బువామంటే ఏమనుకున్నావు? గీ మ్యాచ్ అయితే అయిపోని, నేనంటే ఏందో నా బిజినెస్ ఎట్టుంటుందో చూపిస్తా చూడు. ఓ పక్క సిఎస్కే సింహాలు నిరుడు దెబ్బతిని మంచి కసి మీద ఉన్నాయి. ఇంకో పక్క పురులు ఫస్ట్ సారి ఆడి కప్పు గెలిచి మంచి ఊపు మీద ఉన్నాయి. ఏమైతుందో ఏమో పో.